భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 6/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష దశమి శనివారం దశమి రాత్రి 8:47 వరకు స్వాతి నక్షత్రం సాయంత్రం 6:17 వరకు వర్జన్ రాత్రి 12:08 నుండి 1:48 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:03 వరకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:36 అమృత గడియలు ఉదయం 8:53 నుండి 10:37 వరకు అమృత గడియలు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 5:35 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. అలాగే ధృతియోగం తెల్లవారుజామున 3:49 వని ఉదయం 8:18 విష్టి రాత్రి 8:47 దశమి శనివారం కూడా అన్ని కార్యాలకి కూడా అనుకూలం. రేపే ఏకాదశి కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పబడుతోంది. ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ త్రయోదశో అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవ చ మృత్జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అంటున్నారు. ఇంద్రియార్థాల యందు వైరాగ్యము అంటే ఇహపర లోక భోగాలన్నింటి యందు కూడా ఆసక్తి లేకుండా ఉండడం, అహంకార రాహిత్యం, జన్మ మృత్యు జర అంటే ముసలితనము, రోగాదుల యందు దుఃఖదోషాలు పదే పదే దర్శింపక ఉండటం, ఆసక్తిరని భిక్షజ్ఞ పుత్రధార గృహాదిషు నిత్యంజ సమాచిత్యత్వం ఇష్టావిష్టి ప్రపత్తిషు అంటున్నారు. అర్జున అంతే కదయ్యా, వాళ్ళకి మోహాలనే ఉండకూడదు. భార్య పుత్రులు ఇల్లు సంపాదన మున్నగు మమతాశక్తులు లేకుండా ఉండేటువంటి వాళ్ళు, ఇష్టావిష్టనన్ను ప్రాప్తించవలన ఎన్ని మనోవికారాలు లోను కాకుండా ఉండేటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ కూడా సమభావంతో ఉండేటువంటి వాళ్ళు. వాడికి భార్య ఉంది, అందమైన భార్య గురించి తలుచుకోవడం, డబ్బుల కోసం ఇంకా ఎంత సంపాదించాలి ఇంకా ఎంత సంపాదించాలి అనేటువంటి భావన కలిగి ఉండడం. అలాగే ఈ ఇల్లు ఇంకా బాగుంది, ఇంకో 2-3 ఫ్లోర్లు వేసుంటే బాగుండేది, ఇంకా అద్దెలు బాగా వచ్చేవి అనేటువంటి ఆలోచనలు, ఇటువంటివి కూడా స్థితప్రజ్ఞుడికి క్షేత్రజ్ఞుడికి ఉండవు, స్థితప్రజ్ఞ లక్షణాలు కావు. కాడు వాడి భార్య మీద కానీ పుత్రుల మీద కానీ గృహం మీద కానీ దేని మీద కూడా వాడికి ఏది కూడా వాడికి ఆశ అనేది ఉండదు అన్నమాట. ఒక ఏదైనా అదృష్టం కలిసి వచ్చినా మామూలుగా ఉదాసీనంగానే అనుభవిస్తాడే తప్ప వాడు ఏమాత్రం కూడా చెలించడు. బాధకి వాడు దుఃఖపడ్డు, అలాగే సంతోషానికి కూడా వాడు సంతోషపడ్డామాట. ఉదాసీనంగా నిరంతరం పరమాత్మని తనలో తాను చూసుకుంటూ ఉంటాడు. ఇదే విశేషమైనటువంటి శక్తి అని క్షేత్రజ్ఞుడి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయని కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెబుతున్నారు. ఇంకా మరి ఏం చెప్తున్నారు అనే విషయాలు రేపు చూద్దాం. స్వస్తి.